నామ్స్ని పాటించకుండా కూడా చేశారని కూడా తెలుస్తుంది. ఒకసారి క్లియర్గా చూసుకుంటుంటే కూడా పక్కనే అక్రమ్ జ్యువెలర్స్, క్రిషన్ పర్ల్స్, మొత్తం కూడా గణేష్ కో, సూరజ్ భవన్ ఇవన్నీ కూడా పక్కనే ఉన్నాయి. మొత్తం మీద కూడా కమర్షియల్ పర్పస్ కోసం ఈ జ్యువెలరీస్ అంతా కూడా పూర్తిగా ఉన్నాయని తెలుస్తుంది. ఈ కమర్షియల్ బిల్డింగ్స్ అంతా కూడా రెసిడెన్సీ చేశారు. ఇక్కడనే బిల్డింగ్ షాప్ పక్కనే వీళ్ళు నివసించడం, అదే కాకుండా ఎటువంటి నామ్స్ పాటించకుండా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా ఇదంతా కూడా చేశారని తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కూడా చార్మినార్కి అంటే ప్రధానంగా చూసుకుంటే కూడా చార్మినార్కి ఒక్కసారి మనతో విట్నెస్ ఉన్నారు, మాట్లాడదాం. ఘటన జరిగేటప్పుడు మీరు ఉండేనా? मैडम 6:10 को नीचे दो लेडी ठहरा हुआ था. उन लोग ऐसे थोड़ा बोल रहा था कि ऊपर आँच लग गया, अंदर फैमिली हमारा बोले तो मैं और मेरा चार दोस्त था साथ. हम लोग मिल के अंदर घुस के शटर तोड़ के अंदर घुस गए. तो अंदर धुआं बहुत था. तो हम लोग क्या करें, फिर बाजू से वो अपने दीवार तोड़ के गए. हम लोग अंदर गए बाद में सो फिर बाद में 1 घंटे के बाद में ये सब आया, सब एम्बुलेंस वगैरह, पानी बुझाने वाला पूरे लोग बाद में आए. अंदर गए तक पूरे बॉडियाँ हो गए थे. एक रूम में 7 जने पड़े हुए थे. 4 बेबी था, वो निकाला. और भी लोग थे कुछ. మొత్తం ఎంతమంది చిక్కుకొని ఉన్నారు లోపల? सॉरी तेलुगु टोटल 17 लोग आए. हम लोग 13 लोगों को निकाले और नीचे 2-3 लोग थे बोल के लोग बोले. बच्चे कितना जन है? बच्चे 4 है उसके अंदर, बाकी के पूरे बड़े हैं, पूरे मर गए. वो మొత్తం ఎంతమంది? యాక్చువల్గా 30 మెంబర్స్ ఉన్నారంట ఇంట్లో. అందులో 5 మంది అంటే ఇప్పుడే చాలా మందిని కాపాడాడు ఇతను చూసుకుంటే కూడా ఆ సమయంలో ఎవరు కూడా లేరు, నేను మాత్రమే ఉన్నాను, నేను నా ప్రాణాలని తెగేసి మరీ లోపడున్న వాళ్ళని కాపాడాను. ఆ సమయంలో మంటలు ఎగసి పడ్డాయి అంటూ కూడా అతను చెప్పుకుంటూ వచ్చారు. ఇతను మాత్రం అందరినీ కాపాడాడు. నా ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా నేను లోపలికి వెళ్ళాను. ఆ సమయంలో చిన్న పిల్లలు కూడా ఉన్నారని తెలుస్తుంది. ఒకవైపు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ద్వారా కూడా మనకి లిస్ట్ వచ్చింది, ఎవరైతే చనిపోయారో కూడా పూర్తిగా సుమారుగా దాంట్లో 5 చిన్న పిల్లలు ఉన్నారని కూడా తెలుస్తుంది. అంటే ఇరాజ్, అరుష్, రిషబ్, అన్యా, ఇదియా, ప్రీతం ఇటువంటి వాళ్ళంటే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ప్రియాంశి. చిన్న పిల్లలు కూడా లోపల చిక్కుకొని ఉన్నారు. ఆ సమయంలో ఇతను ఎవరైతే చెప్తున్నారో అతను బయటికి తీసుకురావడం, ఆ పిల్లలందరినీ కూడా రెస్క్యూ చేసే ప్రయత్నం అయితే చేశారు. పలుగురిని నేను రెస్క్యూ చేశానని అయితే పూర్తిగా చెప్తున్నాడు. అంటే చార్మినార్కి చూస్తుంటే కూడా జస్ట్ 200 మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంది. ఇదంతా కూడా కమర్షియల్ పర్పస్ కోసం ఈ రెసిడెన్సీ అంతా కూడా పూర్తిగా కమర్షియల్ పర్పస్ కోసం అంతా కూడా మొత్తం ఇదంతా కూడా పూర్తిగా రెసిడెన్సీ పర్పస్ కోసం యూజ్ చేయరు. ఎప్పుడు కూడా కమర్షియల్ పర్పస్ అంటే మొత్తం మీద కూడా ప్లాస్టిక్ కానీ, క్లోత్స్ కానీ, లేకపోతే జ్యువెలరీ ఐటమ్స్ కానీ, గాజులు ఇవన్నీ కూడా ఇక్కడ సేల్ చేస్తుంటారు. అటువంటిది రెసిడెన్స్ పర్పస్ కోసం మనం ఒకసారి విజువల్స్ చూస్తుంటే కూడా ఏదైతే ఇక్కడ అంతా షాప్స్ ఉన్నాయో షాప్స్ పైన మనకి ఇప్పుడైతే ఏదైతే విండోస్ కనిపిస్తున్నాయి, ఈ విండోస్ అంతా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడొచ్చు మనం ఆ విండోస్లో కూడా వీళ్ళు రెసిడెన్సీ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు. మొదట షాప్ అని చెప్పి మరి వీళ్ళు షాప్లో పిల్లలు నివసించడం కానీ చిన్న పిల్లలు కూడా చనిపోయారు. అంటే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల పిల్లలు కూడా చనిపోయారు. పూర్తిగా ఇవాళంతా చూస్తుంటే కూడా చార్మినార్ ప్రాంతం అంతా కూడా ఉలిక్కి పడిన సిచ్యువేషన్. అంటే మొన్న చార్మినార్ అంతా కూడా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఇక్కడ వచ్చారో వాళ్ళంతా కూడా చార్మినార్ చూసి కల్చర్ గురించి, హెరిటేజ్ గురించి చాలా బాగా మాట్లాడారు. చార్మినార్ అంతా కూడా కలర్ఫుల్గా నిండిపోయింది. ఒకవైపు మర్ఫా, బ్యాండ్, బాజాతోని వాళ్ళని వెల్కమ్ చేశారు. మొన్న అంటే 2 డేస్ క్రితం చూసుకుంటే కూడా చాలా కలర్ఫుల్గా, హ్యాపీగా కనిపించిన చార్మినార్ ప్రాంతం ఇప్పుడు మాత్రం మొత్తము ఫైర్ యాక్సిడెంట్తో చార్మినార్ ప్రాంతం అంతా కూడా ఉలిక్కి పడిన సిచ్యువేషన్. ఇప్పటికే ఉన్న వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్న హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. క్లూస్ టీమ్స్ ఆధారంగా కూడా అసలు ఎందుకు ఈ సంఘటన జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ ఎప్పుడు చోటు చేసుకుంది, ఎంతమంది చనిపోయారు, మెయిన్ రీజన్స్ ఏంటి, ఫైర్ ఎగ్జిట్స్ ఎందుకు లేవు, వీళ్ళు ఎటువంటి పర్మిషన్లు తీసుకున్నారనే విధంగా కూడా పోలీసుల దర్యాప్తు అయితే జరుగుతుంది. ఇప్పటికే అనేక మంది రావడం జరిగింది. పలువురు అంటే ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుందో ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో పలువురు కూడా అక్కడనే ఉన్నారని చెప్తున్నారు. పలువురు మేము కూడా కాపాడాం, మా వంతు సాయం కూడా చేసామంటే సివిలియన్స్ వాళ్ళతో బాధ్యత, అంటే సాటి మనిషి ఆపదలో ఉంటే మేము కాపాడాం అంటూ కూడా స్థానికులు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రము దాదాపు 17 మంది వరకు చనిపోయారు. 18 మందికి మాత్రం మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఆ లోపలనే 17 మంది వరకు చనిపోయారు. ఇంకొక అతను మాత్రం 90% అతని బాడీ మొత్తం కూడా తగలబడిపోయిందంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. ప్రధానంగా 25 మెంబర్స్ మాత్రం దీంట్లో చిక్కుకున్నారు. చిన్న పిల్లలు, అంటే సాధారణంగా చూసుకుంటే కూడా
ముస్లిం కమ్యూనిటీలో పిల్లలు కూడా చాలామంది ఎక్కువ మందికి బర్త్ ఇస్తూ ఉంటారు. అటువంటిది ఒక 5-6 చిన్న పిల్లలు 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు 11 ఇయర్స్ పిల్లలందరూ కూడా లోపలనే చిక్కుకున్నారని తెలుస్తుంది. ప్రధానంగా కూడా పోలీసులు ఎవరు కూడా దీని మీద ప్రస్తుతం అయితే క్లారిటీ ఇవ్వట్లేదు. మొత్తం మీద కూడా ఉధృత వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే బ్యారిగేట్స్ అంతా కూడా వేసి ఎవరిని లోపలికి రానిచ్చే ప్రయత్నం అయితే చేయట్లేదు. సిచ్యువేషన్ మాత్రం ప్రస్తుతము మంటలంతా కూడా ఆర్పేసే ప్రయత్నం చేశారు. పూర్తి కూడా కంట్రోల్ ఉంది. అయినప్పటికీ కూడా భారీగా ప్రాణ నష్టం అయితే జరిగింది. ఆస్తి నష్టం కన్నా ప్రాణ నష్టం ఎక్కువ జరిగిందని చెప్పొచ్చు. ఇదంతా కూడా అప్పటికే అధికారులు వెంటనే రెస్పాండ్ అవ్వడం, ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా అప్పటికే ఇక్కడికి వచ్చేయడం, ఆ తర్వాత వాళ్ళు వితిన్ 15 minutes ర్యాపిడ్ యాక్షన్లో మొత్తం అంతా కూడా అధికారులు ఎవరైనా మాట్లాడే అవకాశం ఉందా? దీన్ని బట్టి చూసుకుంటే కూడా అక్కడ అధికారులు ఎవరైనా మాట్లాడే అవకాశం ఉందా? రైట్, ప్రస్తుతం మాత్రం అధికారులు ఎవరు కూడా స్పందించలేని పరిస్థితి. అంటే ఎటువంటి క్లారిటీ లేదు మాకు, ఎంతమంది చనిపోయారు, దీనికి పూర్తిగా డీటెయిల్స్ అంతా కూడా ప్రెస్ నోట్ ద్వారా కూడా మేము అందిస్తామని చెప్తున్నారు. మంత్రి పున్నం ప్రభాకర్ మాత్రము 17 మందిని వరకు మేము రెస్క్యూ చేసాము, ఆ సమయంలో పలువురు చనిపోయారంటూ కూడా పున్నం ప్రభాకర్ అయితే చెప్తున్నారు. ఇప్పటికే బ్యారిగేట్స్ అంతా కూడా వేయడం, అదే కాకుండా మనం ఒకసారి విజువల్స్ అంతా చూడొచ్చు. వాటర్ అంతా కూడా ఇక్కడనే ఉంది. ఉదయం సుమారుగా 2-3 గంటల వరకు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇటువంటి కమర్షియల్ ప్లేసెస్లో రెసిడెన్సీ ఉండడం మొదటి తప్పు, అదే కాకుండా ఫైర్ నార్మ్స్ పాటించడం రెండో తప్పు. అంటే ఎగ్జిట్ ఎంట్రీ అంతా కూడా ఒకటే అయిపోవడం. ఒకసారి మనము విజువల్స్లో, ఆర్టీవీ విజువల్స్లో కూడా చూడొచ్చు. డీజీపీ జితేందర్ కూడా పూర్తిగా పర్సనల్గా కూడా ఆయన ఇన్స్పెక్ట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అధికారులను అడిగి తెలుసుకున్నారు ఒకవైపు. పెట్రేషియా మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడికి వచ్చారు అని అంటున్నారు. ఆయన ఏమన్నా మాట్లాడారా? ఎస్, మేము ఆ కుటుంబానికి తోడుంటామంటూ కూడా పున్నం ప్రభాకర్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా మా కండోలెన్స్ టు ద ఫ్యామిలీ అంటూ అతను చెప్పడం జరిగింది. అదే కాకుండా మేము ఆ కుటుంబానికి తోడుంటాము, మెరుగైన చికిత్స కూడా మేము చేపించే బాధ్యత మాది అంటూ కూడా ఇప్పటికే ఈ ఘటన పైన నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటూ కూడా పున్నం ప్రభాకర్ రెస్పాండ్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. పున్నం ప్రభాకరే కాకుండా చాలామంది హైడ్రా కమిషనర్ కానీ లేకపోతే సివి ఆనంద్ కానీ అనేక మంది అధికారులు చేరుకున్నారు. పూర్తిగా కూడా ఇన్స్పెక్ట్ చేశారు. అసలు ఘటన ఎలా జరిగిందంటే మొదట ఫైర్ సర్క్యూట్ అని కూడా అన్నారు, పూర్తిగా షార్ట్ సర్క్యూట్ అయింది. అదే కాకుండా దాని తర్వాత ఏసీ అనేది ఎక్స్ప్లాయిట్ అయింది అని కూడా పూర్తిగా అయితే చెప్పుకుంటూ వచ్చారు. అసలు వాస్తవాలు ఏంటి, అసలు ఎందుకని ఫైర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మొదట ఏదైతే అక్కడ మనకి కిటికీ కనిపిస్తుందో ఆ కిటికీ దగ్గర నుంచి పాకింది. అదంతా కూడా పూర్తిగా కింద వాళ్ళు ఎగ్జిట్ అయ్యే క్రమంలో కూడా మొత్తం కూడా మంటలతో చెలరేగిపోయాయి. ఆ మంటల్లో మేము బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్నాం. ఈ క్రమంలోనే పలువురు దాంట్లో చిక్కుకొని ఉన్నారని కూడా పూర్తిగా అందుబాటులోనే ఉండండి. ఈ ఘటనపై తలసాని మాట్లాడుతున్నారు. తలసాని ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. బట్ జరిగిన సంఘటన చాలా అన్ఫార్చునేట్. చనిపోయిన వాళ్ళు కూడా తీసుకుంటే చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, పెద్ద మనుషులు, యంగ్స్టర్స్ కూడా చనిపోయారని మరి వాళ్ళని అడిగితే చెప్తుండ్రు. పొద్దున 6 గంటలకే ఇన్సిడెంట్ జరిగిందని. అయితే ఈ సంఘటన పట్ల నేను ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి వెంటనే ఆ కుటుంబాలను ఆదుకోవాలని, చనిపోయిన వాళ్ళు, రెండోది ఎవరైతే హాస్పిటలైజ్ ఉన్న వాళ్ళని వారికి వెంటనే మరి చికిత్స నిమిత్తం అన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎప్పుడైనా కానీ సమ్మర్ కానీ మాన్సూన్ వచ్చినప్పుడు మరి డిపార్ట్మెంట్స్ అన్ని కోఆర్డినేషన్ చేసుకొని కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, కొంత షార్ట్ సర్క్యూట్ కానివ్వండి, లేకపోతే ఏసీ కంప్రెసర్ కానివ్వండి, ఇటువంటి సంఘటనలు, ప్రమాదాలు జరుగుతుంటాయి. మీకు అందరికీ తెలుసు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు మరి కేటీఆర్ గారు ఈవీడీఎం అని ఒక సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు డిజాస్టర్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు అన్ని ఎక్విప్మెంట్స్ తోని మరి ప్రాపర్ గా ఇమ్మీడియట్ గా